హాయ్ ఫ్రెండ్స్. 2019లో ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో అది పడిపోయి జగన్ గారు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రకాల మార్పులు వచ్చాయి. అవి ఇదివరకు ఏ రాష్ట్రంలో కూడా అధికార యంత్రాంగంలో లేని కొత్తవి వచ్చాయి. సో వాళ్ళకు నచ్చని వాళ్లకు విఆర్కు పంపించటం, లేకపోతే నచ్చని వాళ్ళను సస్పెండ్ చేయటం. సో ఈ రకమైన మనకు సంఘటనలు చాలానే జరిగాయి. మనకు డీజీపీ అవ్వాల్సిన వెంకటేశ్వరరావును అతన్ని రానివ్వకుండా ఇలాంటి చాలానే జరిగాయి. సో అంతకుముందు ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేస్తున్నారు. జగన్ గారు ఏమైతే చేశారో చంద్రబాబు నాయుడు గారు కూడా 199 మంది పోలీస్ ఆఫీసర్స్ను ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా కొంతమంది సస్పెన్షన్లో, కొంతమంది విఆర్లో పెట్టి, సో మనకు ఐపీఎస్ క్యాడర్స్, దాని తర్వాత సిఐ లెవెల్ వరకు వీళ్ళందరికీ పోస్టింగ్ ఇవ్వకుండా ఆయన మనకు వీళ్ళంతా జగన్ బ్యాచ్ అని చేస్తున్నారు. ఇది ఏ మేరకు రాజ్యాంగబద్ధం? సో మనకు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ మాకు అలయన్స్లో ఉన్నారు కాబట్టి సో మమ్మల్ని ఢిల్లీ వాళ్ళు కూడా ఏం చేయలేరు, కేంద్రం కూడా అని చెప్పేసి ఈ రకంగా మీరు ఎగ్జిక్యూటివ్ ఎవరైతే అధికారులు ఉన్నారో అధికార యంత్రాంగాన్ని పూర్తిగా మీరు నిర్వీర్యం చేయటము అనేది ఆమోదయోగ్యం కాదు. దయచేసి వాళ్ళకు మీరు పోస్టింగ్లు ఇవ్వాలనేది ప్రజల విజ్ఞప్తి. థ్యాంక్ యూ.